హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ నాగేశ్వర్ దేవులపల్లి. మీరు చూస్తున్నారు మన సేవ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియో అనేది నేను జనరల్గా నాకు వచ్చినటువంటి కామెంట్స్ని తీసుకొని ఈ వీడియో అనేది చేయడం జరుగుతుంది. ఇందులో మన యొక్క ఛానల్కి సంబంధించినటువంటి వ్యూవర్స్కి అలాగే సబ్స్క్రైబర్స్కి ఉన్నటువంటి డౌట్స్, మేజర్గా నాకు వచ్చినటువంటి కామెంట్స్కి నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ డౌట్ వచ్చేసి అంగన్వాడీ నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది, దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని నేను మీకు అందిస్తాను. అలాగే సెకండ్ డౌట్ వచ్చేసి చాలా ఎక్కువ మంది అడుగుతున్నటువంటి డౌటు, కొత్త రేషన్ కార్డ్స్ అనేది ఎప్పుడు ఇచ్చే అవకాశం ఉంది తెలంగాణ రాష్ట్రంలో, ఇది రెండవ డౌట్. మూడవది వచ్చేసి ప్రస్తుతం జరుగుతున్నటువంటి సమగ్ర కుటుంబ సర్వే స్టిక్కర్ అనేది మా కుటుంబానికి వేయలేదు, మేము ఎలా సర్వే చేయించుకోవాలి. అదేవిధంగా నాలుగవ డౌట్ వచ్చేసి స్టిక్కర్ వేశారు కానీ మా ఇంటికి ఇంకా సర్వేకి రాలేదు. ఈ 4 డౌట్స్. అదేవిధంగా ఐదవది, నవంబర్ నెలకి సంబంధించినటువంటి ఆసరా పెన్షన్స్ ఎంత పడతాయి, పెంచిన డబ్బులు పడతాయా లేదు అంటే పాత డబ్బులే పడతాయా? ఈ 5 డౌట్స్కి సంబంధించినటువంటి చాలా కామెంట్స్ నాకు పదే పదే రిపీట్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి అక్కడ నేను కామెంట్స్లో రిప్లై ఇవ్వడం వీలు కాలేదు. కాబట్టి నేను వీటికి సంబంధించి స్పెషల్గా మీకు వీడియో అనేది చేసి పెట్టడం జరుగుతుంది. ఇక మనం ఫస్ట్ అంగన్వాడీ నోటిఫికేషన్ రిలీజ్ డేట్ గురించి మాట్లాడుకున్నట్టయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక్కొక్క జిల్లాకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. అక్కడ జిల్లాల వారీగా నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవుతుంది. తెలంగాణ రాష్ట్రం విషయానికి వచ్చినట్టయితే, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 33 జిల్లాలకి కూడా ఒకేసారి నోటిఫికేషన్ రిలీజ్ చేసేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకైతే అంగన్వాడీ నోటిఫికేషన్ ఇంకా రాలేదు. ఓన్లీ 33 జిల్లాలకి సంబంధించిన వేకెన్సీ లిస్ట్ మాత్రమే రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్ అనేది జనవరిలో రిలీజ్ అయ్యేటటువంటి అవకాశం ఉంది అని మంత్రి సీతక్క గారు తెలపడం జరిగింది. ఇక రెండో విషయానికి వచ్చినట్టయితే, కొత్త రేషన్ కార్డ్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే, ప్రజెంట్ ఇప్పుడు సమగ్ర కుటుంబ సర్వే అనేది జరుగుతుంది. కాబట్టి ఈ సర్వే అయిపోయిన తర్వాత కొత్త రేషన్ కార్డ్స్ అప్లై చేసుకోవడానికి అవకాశం ఇస్తాము అని చెప్పేసి పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పేపర్ ప్రకటనలో భాగంగా స్పష్టం చేయడం అనేది జరిగింది. ఎవరైతే రేషన్ కార్డ్స్ లేవో ప్రతి ఒక్కరికి కూడా రేషన్ కార్డు ఇచ్చేటటువంటి బాధ్యత ఈ కాంగ్రెస్ సర్కారు తీసుకుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా కొత్త రేషన్ కార్డ్స్ అనేది మేము అందిస్తాము. కాకపోతే ఈ సమగ్ర కుటుంబ సర్వే, కులగణన సర్వే అనేది కంప్లీట్ అయ్యాక దానికి రేషన్ కార్డ్స్ కి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ అనేది పెడతాము అని చెప్పేసి మంత్రి గారు మనకైతే క్లియర్గా చెప్పడం జరిగింది. ఇక థర్డ్ కామెంట్ వచ్చేసి, కుటుంబ సర్వేకి సంబంధించినటువంటి హౌసింగ్ కి స్టిక్కర్ వేయలేదు అని చెప్పేసి చాలా మంది అడుగుతున్నారు. ఈ స్టిక్కర్ అనేది ప్రతి ఒక్క కుటుంబానికి వేయాల్సిందే. వేసిన వాళ్ళకి మాత్రమే సర్వే అనేది కంపల్సరీగా జరుగుతుంది. వేయని వారు ఎవరైతే ఉన్నారో, మీ యొక్క కుటుంబానికి, మీ యొక్క గోడకి కానీ, మీ యొక్క ఇంటికి కానీ, మీ యొక్క తలుపుకి కానీ ఈ స్టిక్కర్ అనేది నమోదు చేయనట్టయితే, మీకు స్టిక్కర్ అంటించినట్టయితే మీరు చేయాల్సిన పని ఏంటంటే, మీ దగ్గరలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీ సెక్రటరీ గారిని కలవండి. ఇలా మాకు ఈ కుటుంబ సర్వేకి సంబంధించినటువంటి స్టిక్కర్ని మాకు మా ఇంటికి అతికించలేదు, మాకు సర్వే చేస్తారా చేయరా, ఆ స్టిక్కర్ ఇస్తారా, ఏ విధంగా జరుగుతుంది అని చెప్పేసి మీరు అడిగినట్టయితే ఆ సెక్రటరీ గారు వారి యొక్క లిస్ట్లో చెక్ చేసుకొని మీకు ఈ స్టిక్కర్ అనేది వేయడం జరుగుతుంది. ఇక ఫోర్త్ డౌట్ వచ్చేసి, సర్వే స్టిక్కర్ వేశారు కానీ మా ఇంటికి సర్వే అధికారులు రాలేదు, అసలు ఈ సర్వే జరుగుతుందా జరగదా అని చెప్పేసి చాలా మంది అడగడం అయితే జరుగుతుంది. సర్వే అనేది మనకి తెలంగాణ రాష్ట్రంలో 6 నుండి 8 తారీఖు వరకు స్టిక్కరింగ్ ప్రక్రియ అనేది పూర్తయింది. 8 తారీఖు నుండి 30 తారీఖు వరకు సర్వే నిర్వహించేటటువంటి టైం ఉంది. కాబట్టి మీకు 30 తారీఖు లోపల సర్వే అనేది కంపల్సరీ జరుగుతుంది. స్టిక్కర్ వేసిన ప్రతి ఇంటికి సర్వే అధికారులు వెళ్లాల్సిందే. వెళ్ళకపోతే అది వాళ్ళ తప్పు మాత్రమే అవుతుంది. మీరు ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కాబట్టి ఈ 4 డౌట్స్ అనేది మీకు క్లియర్ అయ్యాయి కదా. ఇక 5వ డౌట్, నవంబర్ నెలకి సంబంధించినటువంటి ఆసరా పెన్షన్స్ గురించి అడగడం జరుగుతుంది. అవి ఎప్పుడు రిలీజ్ అవుతాయి, అదేవిధంగా ఆ పెన్షన్స్ యొక్క డబ్బులు ఎంత పడతాయి అని చెప్పేసి అడగడం జరుగుతుంది. ఈ నవంబర్ నెలకి సంబంధించినటువంటి ఆసరా పెన్షన్స్ అనేది ఇంకా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెంచడం అయితే జరగలేదు. మీకు యథావిధిగా పాత నెలలో ఏ విధంగా అయితే డబ్బులు వచ్చాయో అదే విధంగా మీకు ఈ డబ్బులు కూడా రావడం జరుగుతుంది. ఎలాంటి పెంచిన డబ్బులు అయితే మీకు రావు. ఇక ఈ రిలీజ్ డేట్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే, గవర్నమెంట్ నుండి ఇంకా ఎలాంటి ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వలేదు. ఈ పెన్షన్స్ కి సంబంధించి రిలీజ్ డేట్ గురించి అయితే ఇవ్వలేదు. వారు ఒకవేళ ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టయితే ఇవ్వగానే నేను మీకు వీడియోస్ అనేది పోస్ట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు నేను ఏదైతే 5 కామెంట్స్ కి సంబంధించినటువంటి ఆన్సర్స్ నేను మీకు చెప్పాను, ఈ 5టికి సంబంధించి కూడా ప్రతి ఒక్క దానికి సంబంధించిన ప్రతి వీడియో కూడా మన ఛానల్లో అందుబాటులో ఉంటాయి. ఇక ముందు ఏదైనా
అప్డేట్ వచ్చినా కూడా ఈ 5 టాపిక్స్కి సంబంధించి మీకు వెంటనే మన ఛానల్లో వీడియోస్ అనేది లభించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్ని పూర్తిగా చూసి వీడియోస్ని లైక్ చేసి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.